నమస్కారం అందరికీ. సో ఈ వీడియో వచ్చేసి ఆహారంలో మనం సూక్ష్మం, స్థూలం, ఇంకొకటి మజ్జ అని ఒకటి అంటారు. దాని గురించి తెలుసుకుందాం. ప్లస్ హెవీగా యోగా ఆసనాలు, యోగా ప్రాక్టీసెస్ చేసినప్పుడు రెగ్యులర్గా ఎక్కువసేపు చేసేవాళ్ళు ఉంటారు. బాడీని ఉపయోగించి యోగాసనాలు, యోగా పద్ధతులు అంటే బాడీని ఉపయోగించి చేసేది. మామూలుగా ఊరికే కూర్చొని ఇట్లా చేసేదేమో ధ్యానం. కాకుండా బాడీని ఉపయోగించి చేసేది ఏదైతే యోగాసనాలకు సంబంధించినవి ఏదైతే ఉంటాయో ఇవి చేసినప్పుడు ఆహారం విషయంలో ఈ స్థూలం, సూక్ష్మం గురించి కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆహారంలో మూడు ఉంటాయి అన్నమాట. మనం తీసుకునే ఏ ఆహారమైనా కూడా జనరల్గా ఎందుకంటే ఒక దాంట్లో ఎక్కువ తక్కువ ఉంటుంది. మూడు ఉంటాయి. ఒకటి స్థూలం ఉంటుంది, సూక్ష్మం ఉంటుంది, ఇంకొకటి మజ్జ అంటారు. అంటే వేస్ట్ఫుల్ ప్రోడక్ట్స్ అనుకుంటా. ఆ పేరు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. మజ్జాను ఇంకేదో అంటారు, మజ్జ అనుకుంటాను నేను. అయితే ఈ స్థూల, సూక్ష్మ మజ్జ అంటే ఏంటంటే మజ్జ అనేది మనకు ఎక్స్క్రీషన్ ద్వారా వెళ్ళిపోతుంది. అది వేస్ట్ ప్రోడక్ట్ అనమాట. సో మన బాడీ ఫంక్షన్స్, కిడ్నీ ఫంక్షన్ మంచి కూడా ఎక్స్క్రీషన్ ద్వారా వెళ్ళిపోతుంది. అది ఉపయోగపడేది కాదు కాబట్టి వేస్ట్ వెళ్ళిపోతుంది. బాత్రూమ్ ద్వారా వెళ్ళిపోయేది, అది మజ్జ అంటారు. ఇప్పుడు స్థూలం, సూక్ష్మం అంటే తెలియాలి. స్థూలం అంటేనేమో బాడీ మజిల్కి వీటికి ఉపయోగపడేది, మజిల్కి బోన్కి కానీ ఉపయోగపడేది, బాడీ పరంగా ఉపయోగపడేది స్థూలం అన్నమాట. ఇప్పుడు ఈ శరీరాన్ని కూడా మనం బయటకు కనబడేదాన్ని స్థూల శరీరం అంటాం. ఆ తర్వాత మళ్ళీ సూక్ష్మ శరీరం అంటాం. అట్లా ఇది శరీరం లేయర్స్గా ఉంటుంది అన్నట్టు. జస్ట్ ఒక శరీరం అనే కాదు కదా, లేయర్స్గా ఉంటుంది. ఇది మన స్థూల శరీరం అంటాం. దీని వెనకాల ఉండేదాన్ని ఇంకో లేయర్ని సూక్ష్మ శరీరం అంటాం. అట్లా అదైతే కారణ శరీరం, మహాకారణ శరీరం అవి కూడా ఉంటా ఉంటాయి. అవన్నీ అవసరం లేదు మనకు. ఇంకోటి లేదా పంచకోశాలను కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నమయ కోశాన్ని మనం స్థూల శరీరం అనుకోవచ్చు. అన్నమయ కోశం అంటే ఈ బాడీ పై కనిపించే బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో. ఇంకోటి అన్నమయ కోశం తర్వాత మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఇంకోటి ప్రాణమయ కోశం అని ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి. వీటికి సంబంధించిన సిస్టమ్స్ ఉంటాయి మన దగ్గర. ఎట్లా అంటే రెస్పిరేటరీ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఇవన్నీ ఉంటాయి. వీటికి లింక్ చేసుకోవాలన్నమాట. అన్నమయ కోశం కిందకి ఏ వస్తాయి, ఏ సిస్టమ్స్ వస్తాయి అనేది కూడా దానికి ఉంటా ఉంటుంది. అవన్నీ మనకు అవసరం లేదు. మనకి మెయిన్ ఏంటంటే ఆహారం సూక్ష్మ, స్థూలం, మధ్య వేస్ట్ఫుల్ వెళ్ళిపోతుంది. అది కూడా అవసరం లేదు. స్థూలం, సూక్ష్మం చూద్దాం. స్థూలం అంటే స్థూల శరీరానికి ఉపయోగపడేది, ఈ మజిల్కి దీనికి ఉపయోగపడేది. సూక్ష్మం అంటే ఎస్పెషల్లీ బ్రెయిన్కి ఉపయోగపడేది అనమాట. బ్రెయిన్ పరంగా, నర్వ్స్ పరంగా ఉపయోగపడేది. అంటే అది ఒక రకంగా ఎట్లా అంటే మైండ్ యొక్క మన తెలివితేటల పరంగా, మెమరీ పవర్ పరంగా, లేకపోతే అవేర్నెస్ లెవెల్ పరంగా ఉపయోగపడేది. ఆ బ్రెయిన్ పరంగా ఉపయోగపడే దానికి అందేది ఏదైతే పోషకం ఉంటుందో దాన్ని సూక్ష్మ ఆహారం అంటాం. దాన్ని సూక్ష్మ పోషకాలు, సూక్ష్మ ఆహారాలు అంటాం. కేవలం బాడీ మజిల్కు, ఇది బిల్డింగ్కి, ఇదంతా దీనికి బోన్స్కి, ఇదంతా శరీరానికి ఉపయోగపడేది స్థూలం అంటాను మనం. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏ ఆహారంలో ఈ మూడు ఖచ్చితంగా ఉంటాయి. మనం ఎక్కువ సూక్ష్మం ఉండేది ఎక్కువ తినాలి. స్పెషల్గా బాగా హార్డ్ వర్క్ చేసేటోళ్ళు, బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకేమో స్థూలం ఉండేది కావాలి. బట్ మనుషులందరికీ ఖచ్చితంగా, ఎందుకంటే సూక్ష్మం ఉండదంటే స్థూలం ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే మనం ఆహారం తినేదే ఆ పదార్థం తింటామంటేనే అలా స్థూలం ఖచ్చితంగా ఉంటుంది. స్థూలంతో పాటు మనకు సూక్ష్మం కూడా అందాలి అంటే మనం మంచి ఫ్రెష్ ఫ్రూట్స్, పండ్లు, ఆహారాలు, మన కూరగాయలు, ఇట్లాంటి వాటిలో ఉంటాయి అన్నమాట. ఇంకా చెట్ల ఆకుకూరలు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. కొంతమంది బాగా ఈ రహస్య విద్యలు తెలిసిన వాళ్ళు కానీ, లేకపోతే ఈ గిరిజన ప్రాంతాలలో ఉండేవాళ్ళు కానీ, నార్మల్ జనమైన, లేకపోతే ఎస్పెషల్ ఇంకా వైద్యులు లాంటి వాళ్ళు, ఆయుర్వేదం లాంటి వాళ్ళకైతే ప్రతి చెట్టు యొక్క మూలికలు ఆకు దేనికి ఉపయోగపడతాయి, పువ్వు దేనికి ఉపయోగపడతాయి, వేరు దేనికి ఉపయోగపడతాయి అది వెళ్తాయి. కాబట్టి అవి దాంట్లో ఇంకా పవర్ ఉండేవి కూడా వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. సో అది కూడా సూక్ష్మానికి ఉపయోగపడేవి ఉంటాయి కొన్ని, ప్లస్ స్థూలానికి కూడా ఉపయోగపడేవి ఉంటాయి అట్లా. సో పచ్చి ఏవైతే తింటామో, మనం వండుకొని తినేటి కాకుండా పచ్చి తినేటి ఏవైతే ఉంటాయో దాంట్లో ఆ పచ్చి తినడం వల్ల సూక్ష్మం ఎక్కువ అందుతుంది. స్థూలంతో పాటు సూక్ష్మం ఎక్కువ అందుతుంది. ఇప్పుడు మనం నాన్ వెజ్ తిన్నట్లయితే నాన్ వెజ్లలో ఎక్కువ స్థూలమే ఉంటుంది, బాడీకి ఎక్కువ ఉపయోగపడుతుంది. సూక్ష్మంలో ఎక్కువ ఉండదు. నాన్ వెజ్లో సూక్ష్మంగా అందేది ఎక్కువ ఉండదు అనమాట. బ్రెయిన్కు అవేర్నెస్ పరంగా అందేది ఎక్కువ, ఇంకా డల్ చేస్తుంది మనల్ని నాన్ వెజ్ ఎక్కువ తిన్నట్లయితే అట్లా. కాబట్టి ఇప్పుడు అది కావాలి మనకు. అందుకే ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనాలు చేసేవాళ్ళు, సీరియస్గా చేసేవాళ్ళు, వాళ్ళు నాన్ వెజ్ ముట్టరు. ఎందుకు? వాళ్ళు సూక్ష్మాహారం కావాలి, వాళ్ళ అవేర్నెస్ లెవెల్ పెంచుకోవాలి, బ్రైటన్ కావాలి, వాళ్ళ వోల్టేజ్ పెంచుకోవాలి. 40 వాట్స్ బల్బు నుంచి 50 వాట్స్, 60 వాట్స్, 70 వాట్స్ కావాలన్నమాట వాళ్ళు. దాని అర్థం ఏంటిది? వాట్స్ పెరగాలనేది బల్బు పైన ఉండేది మెటీరియల్ ఏదైతే ఉందో, పైన గ్లాస్ ఉండేది, ఆ మిగతా పైన హోల్డరు, ఇదంతా మనం స్థూల శరీరం అనుకుందాం. కానీ లోపల లైట్ వెలిగేది ఉంటుంది కదా, ఆ లైట్ ఎంత బ్రైట్నెస్తో వెలుగుతుంది అనేది మనం చూసినట్లయితే అది అంటే ఎంత కరెంటున తీసుకొని ఎంత వాట్స్తో వెలుగుతుందంటే మనం 30 వాట్స్, 40 వాట్స్, ఎంత ఎక్కువ వాట్స్ ఉంటే అంత కరెంట్ తీసుకొని అంత ఎక్కువ వెలగలుగుతుంది కదా. కరెంట్ ఎప్పటికి ఉన్నది, ఎందుకంటే విశ్వంలో ఎంతో ఎనర్జీ ఉన్నది, ఎంతో అవేర్నెస్ ఉన్నది. మొత్తం ఆ దేవుడు, దైవం అదంతా కూడా అవేర్నెస్సే. మెయిన్ అవేర్నెస్సే మనం దేవుడు, దైవం అంటూ ఉంటాం. ఆ దైవత్వం అనేది అవేర్నెస్సే, బ్రైటన్ అవ్వడం, ఎక్కువ అవేర్నెస్తో ఉండడం అన్నమాట అట్లా. సో అది బ్రైటన్ కావాలి. అది మనం ఆ ఎక్కువ బ్రైటన్తో ఉండాలంటే ఆ వోల్టేజ్ ఎక్కువ ఉండాలి, ఆ వాట్స్ ఎక్కువ ఉండాలి అన్నట్టు.
అంటే మనం ఇప్పుడు 50 వాట్స్ ఉన్నట్లయితే 60, 70, 80, 90, 100 వాట్స్ దాకా అట్లా వెళ్తూ ఉండాలి. అట్లా వెళ్ళాలంటే ఈ బయట మెటల్ ఏదైతే ఉందో, అంటే బయట ఏదైతే గ్లాస్ అది అంటామో, అంటే స్థూల శరీరం అంటే శరీరం సపోర్ట్ చేయాలి. మనం బాగా బ్రైటన్ అవుతున్నామంటే శరీరం సపోర్ట్ లేకపోతే అంత ఎనర్జీని మనం అంత అంత బ్రైటన్ అయ్యేది అంత ఎనర్జీని మనం ఇది హోల్డ్ చేయలేదు. ఈ శరీరం అనేది హోల్డ్ చేయలేదు. అందుకని శరీరం కూడా బాగా స్ట్రాంగ్ ఉండాలన్నమాట. స్ట్రాంగ్ అంటే బాడీ బిల్డింగ్ పరంగా స్ట్రాంగ్ కాదు, దాన్ని హోల్డ్ చేయడానికి ఉండాల్సిన స్ట్రాంగ్ అనమాట. అది యోగా ఆసనాల వల్ల వస్తుంది. యోగాసనాలు ఎందుకు? బాడీకి యోగాసనం బాడీతో పాటు అన్నిటి పరంగా బ్రెయిన్ పరంగా అన్నిటికీ ఉంటుంది. బట్ మెయిన్గా దాన్ని బాడీ డైరెక్ట్ నువ్వు మెడిటేషన్లో కూర్చుంటే నీకు కష్టమవుతుంది. బాడీ అంతా ఇట్లా దాన్ని ఏమంటారు, ఒక అలసటగా ఉండి లేకపోతే ఒక స్ట్రాంగ్ ఇది లేకపోతే నువ్వు ధ్యానంలో కూర్చుంటే నువ్వు ఎంత ఎనర్జీ పొందినా కూడా నీకు బాడీ ఎంతవరకు అయితే తట్టుకోగలుగుతా అంతే వస్తుంది నీకు. అదే నువ్వు బాడీని ప్రిపేర్ చేసి కూర్చుంటే అది ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే పైన మెట్టలు కూడా, అంటే పైన ఉన్న మెట్టలు ఇది అన్నమయ కోశం ఇది స్థూల శరీరం కూడా స్ట్రాంగ్ ఉండాలన్నమాట. ఆ స్ట్రాంగ్ ఉన్నట్లయితే అది ఎక్కువ ఎనర్జీని కూడా తీసుకోగలుగుతుంది, తట్టుకోగలుగుతుంది. అప్పుడు అవేర్నెస్ ఎక్కువ బ్రైట్న్ అవుతుంది, ఎక్కువ వాట్స్తో ఉంటాం అనమాట. ఇది సో అందుకోసం స్థూలకు సంబంధించిన ఆహారం మనకు కావాలి, సూక్ష్మకు సంబంధించిన ఆహారం కావాలి. ఇప్పుడు ఈ యోగాసనాలు ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ స్థూలం ఉన్న ఎనర్జీ అంతా సూక్ష్మంగా కన్వర్ట్ అవుతుంది. సూక్ష్మంగా కన్వర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనం ఈ స్థూలాన్ని మళ్ళీ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి, స్థూలాన్ని మంచిగా పెట్టుకోవాలి. కాబట్టి మళ్ళీ ఇటు స్థూలము సూక్ష్మం రెండింటికి బ్యాలెన్స్ చేసే ఆహారం తినాలన్నమాట. అట్లా ఓన్లీ స్థూలం ఉండేది తిని నాన్ వెజ్లు తిని బాడీని డల్ చేసుకోకుండా ఎప్పుడో ఒకసారి తిన్నా కూడా మరీ అది టూ మచ్ కాకుండా ఎక్కువ స్థూలం సూక్ష్మం రెండు ఉండేవి తినాలన్నమాట. ఏమన్నా చెట్ల లాంటి ఇంకా వేరే ఏమన్నా పవర్ఫుల్ లాంటి ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా తినవచ్చు, అట్లాంటివి ఏమన్నా తెలుస్తాయి. అట్లా ఆయుర్వేద పరంగా ఆ నాలెడ్జ్ ఉంటే అవి చెప్తూ ఉంటారు, అవి తెలుస్తూ ఉంటాయి, అవి తినవచ్చు అన్నమాట. సో ఇవి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమవుతుంది. ఇవి తెలుసుకోకుండా చేస్తే మనకు ఎక్కడో అక్కడ మనకు తెలియకపోవడం వల్ల, ఫాలో కాకపోవడం వల్ల అక్కడ ఎఫెక్ట్ పడుతుంది మనకు. అది తెలిసినట్లయితే అది కూడా ఫాలో అవుతాం కాబట్టి, ఆ జాగ్రత్త తీసుకుంటాం కాబట్టి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తాం అన్నమాట. అట్లా ఇప్పుడు సద్గురు చెప్పిన వీడియో ఒకటి నేను రీసెంట్గా చూసిన, అది నాకు మంచిగా అనిపించింది. అది యోగా చేసే వాళ్ళల్లో 3 రకాలు చెప్పిండు అనమాట. యోగులలో 3 రకాలు. అదేంటిదంటే మందమ, మధ్యమ, ఉత్తమ. మందమ అంటే ఏంటంటే వాళ్ళకు ఆ యోగాలు ధ్యానాలు చేస్తారు, ఏదో గ్లిమ్సెస్ వస్తాయి అంతే. వాళ్ళు ఒకటేసారి బ్రైటన్ అవుతారు, ఒక లెవెల్లో జస్ట్ అట్లా గ్లిమ్సెస్ 1-2 సెకండ్స్ అట్లా వస్తుంది. ఆ తర్వాత పోతుంది. అది పోయి అరే ఇది బాగుంది కదా, ఇది లేదు అని చెప్పి బాధపడతారు వాళ్ళు. అట్లా వచ్చేసి అవేర్నెస్ మంచిగా ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది వాళ్ళకు. వాళ్ళు సరిగా ఫాలో అవ్వకపోవడం వల్ల, ఏదో సమ్ మిస్టేక్స్ వల్ల, లేకపోతే వాళ్ళు ఇంకా అంత కెపాసిటీ లేకపోవడం వల్ల, ఏదో ఒకటి సూక్ష్మంలో లోపం ఉండొచ్చు, స్థూలం ప్రకారం లోపం ఉండొచ్చు, ఏదో ఒకటి అంత హోల్డ్ చేయలేకపోవడం వల్ల ఏదైనా కావచ్చు రీజన్, కానీ కర్మల కారణంగా ఏదైనా కావచ్చు. అది అంటే సహజమే. అదే మళ్ళీ తక్కువ స్థాయి ఎక్కువ స్థాయి అట్లా కదా, అందరూ ఒక్కొక్కటి దాటుకుంటూ పోవాల్సిందే కదా. అది మందమ అంటే వాళ్ళకు కలుగుతుంది, ఆ గ్లిమ్సెస్ వస్తాయి, బట్ అది సస్టైన్ అవ్వదన్నమాట. అవ్వదు అది మందమ. అదొక లెవెల్, అది మందమ. ఏం లేని దానికంటే అది కూడా ఒక గ్రేటే కదా, ఒకటి టేస్ట్ చేసేయాలంటే చాలా గ్రేట్ అది మందమ. నెక్స్ట్ ఏంటిదంటే మధ్యమ అంటే ఏంటిదంటే ఇది అవధూతల టైప్ అన్నమాట. అవధూతలు అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, అవధూతలు అంటే చాలా గ్రేట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేరే స్టేట్లో ఉంటారు, కంప్లీట్ సూక్ష్మం పరంగా వేరే స్టేట్, ఈ లోకం దాటిపోయి అంటే భూమి సంబంధించిన ఈ కాన్షియస్నెస్ దాటిపోయి హయ్యర్ లెవెల్ ఉంటారు వాళ్ళు. దానివల్ల వాళ్ళకి ఏమైందంటే శరీరాన్ని అసలు శరీర స్పృహ ఉండదు. అది చాలా గ్రేట్ అసలు. అది ఉండాలంటేనే వాళ్ళు దేవుళ్ళతో సమానం నిజంగా. కాకపోతే ఇంకా శరీరం ఉన్నది కాబట్టి శరీరాన్ని హ్యాండిల్ చేయలేరు వాళ్ళు. ఆ శరీర స్పృహ లేకపోవడం వల్ల వాళ్ళు బాత్రూమ్ పోయినా ఒకళ్ళు తీసుకుపోవాల్సిందే. ఆ చిన్నపిల్లలకి ఎట్లయితే సేవ చేయను అట్లా చేయాలన్నాడు వాళ్ళు తినడం ఉండాలి, తినిపించాల్సిందే, అట్లాంటిది ఉంటుంది. సో వాళ్ళు డిపెండ్ అంటే వాళ్ళంతటా వాళ్ళు కావాలని డిపెండ్ అయితే లేరు, వాళ్ళు వేరే లోకంలో ఉండరు. బట్ శరీరం ఉన్నందువల్ల వేరే వాళ్ళకు సేవ చేయాల్సిన పరిస్థితి. జనరల్గా వాళ్ళ శిష్యులు ఉన్నట్టయితే వాళ్ళు శిష్యులు చేస్తూ ఉంటారు అనమాట. అది కూడా ఎంతో పుణ్యం, అట్లాంటి వాళ్ళకి చేస్తే. కానీ అది మధ్యమ స్టేట్ అని చెప్పింది సద్గురు, చెప్పింది చెప్తాను నేను, కొత్తగా ఏం చెప్తలేను. అది మధ్యమ స్టేట్. ఇక ఉత్తమ స్టేట్ ఉంటుంది. ఉత్తమ స్టేట్ అంటే ఏంటంటే ఆ అవధూత స్టేట్ ఉంటుంది, ఆ వేరే స్టేట్ ఉంటుంది, ప్లస్ వాళ్ళు ఈ లోకంలో కూడా డీల్ చేస్తూ ఉంటారు, మనుషులతో డీల్ చేసుకుంటూ శరీరాన్ని కూడా క్యారీ చేస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు నార్మల్గా సహజంగా వ్యక్తి లెక్కన ఉంటాడు. వేరే వాళ్ళు చూస్తే అయితే నార్మల్గా అందరిలాగానే ఉన్నాడు కదా, అయితే పెద్ద యోగా అన్నట్టే ఉంటాడు, తేడా తెలియదు. కానీ ఆ స్టేట్లో వండుకుంటూ ఇది డీల్ చేస్తాడు అన్నమాట. ఇది ఉత్తమం అన్నమాట, ఇది హైలైట్ అన్నమాట. అట్లా ఇప్పుడు నాకు తెలిసి సద్గురు అట్లున్నట్టు, సద్గురు కానీ ఇంకా చాలామంది గురువులు అట్లున్నట్టు. ఎవరైతే పెద్ద పెద్ద గురువులు అంటే గురువులు ఇన్ ద సెన్స్ ఆ లెవెల్కు
వెళ్ళినోళ్ళు అట్లున్నట్టు అనమాట. అట్లా వాళ్ళు ఆ స్టేట్లో వండుకుంటేనే దీన్ని కూడా చేస్తాండ్రు. ఇది చాలా గ్రేట్, ఇది చాలా అద్భుతం. ఇది వేరే వాళ్ళకు కూడా ఎంతో హెల్ప్ చేయగలుగుతారు వాళ్ళు, వేరే వాళ్ళని కూడా ఎదిగేటట్టు చేయగలుగుతారు. ఇప్పుడు మన గురువులాగా అదనమాట. సో ఇది నాకు బాగా నచ్చింది అట్లా. సో ఇది ఈ రెండు కనెక్ట్ చేసుకోండి. స్థూల సూక్ష్మం అనేది ఏదైతే ఉన్నదో అది కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆసనాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మీరు యంగ్ ఉన్నప్పుడు ఆసనాలు ఖచ్చితంగా. మీరు వయసు అయితే అంటే చేయాల్సిన అవసరం లేదు, మీకు చేయగలిగితే చేయొచ్చు, లేదంటే తగ్గించవచ్చు అనమాట. యంగ్ ఉన్నప్పుడు బాగా ఎక్కువ అవర్స్ చేసింది తర్వాత మీరు తగ్గించుకోవచ్చు, అర్థమైపోతుంది మీకు ఏది పని చేస్తుంది, ఏది నాకు అవసరం, ఇది ఒకటి రెండు చేసుకుని సరిపోతుంది అనుకుంటే మీకు తెలిసిపోతుంది, అప్పుడు చేసుకోవచ్చు. కానీ యంగ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆసనం ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే మీరు బాడీని బిల్డ్ చేయాలి, అప్పుడే ఎక్కువ అవేర్నెస్ తీసుకోగలుగుతారు మీరు. అట్లా ఆసనాలు చాలా ఇంపార్టెంట్. యోగాసనాలు తక్కువ చేయకండి, యోగాసనాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈషా తీసుకుంది, నేను ఈషా పరంగా ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి ఆ ఎగ్జాంపుల్ చెప్తా. వేరేటి కూడా చాలా ఉన్నాయి, ఆసనాలు చెప్పేటప్పుడు చాలామంది ఉన్నారు, అద్భుతమైన గురుకులాలు ఎన్నో ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. సో నా ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు ఈషాలో మీరు చూసినట్లయితే యోగాసనాల మీద ఈ మెడిటేషన్స్ వీటితో పాటు యోగాసనాల మీద ఇప్పుడు బేసిక్ శాంభవి క్రియ చెప్పేటప్పుడు కూడా ఫస్ట్ ఒక 3 ఆసనాలు వేపిస్తారు. ఆ 3 ఆసనాల తర్వాత మీకు శాంభవి కూర్చోబెట్టి ఆ స్టెప్స్ చేపిస్తాను. అంటే చూడండి, ఎక్కడ చూడు ఆసనాలు వదిలిపెడతలేరు ఈశాల. ఎక్కడ చూడు ఫస్ట్ ఆసనాలతో బాడీని ప్రిపేర్ చేస్తారు. ఫస్ట్ ఎంతో కొంత బాడీని ప్రిపేర్ చేసినాక కూర్చోబెడతారు మీకు మెడిటేషన్ వంటి వాటిలో, క్రియాయోగాలను కూర్చొని చేసే వాటిలలో ఫస్ట్ మాత్రం బాడీని ప్రిపేర్ చేస్తారు. అది నాకైతే అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు, చాలా. ఎందుకంటే నేను కూడా ఒక్కొక్కసారి ఈ ఆసనాలు చేయకుండా ఒక్కొక్కసారి ఏదైనా తొందరగా చేద్దామనో లేకపోతే కొద్దిగా ఇబ్బంది అనిపించేది, ఆసనాలు ఇప్పుడు వద్దులే అని చెప్పేసి నార్మల్గా శాంభవి చేస్తాను. అప్పుడు కూడా మంచిగా ఉంటుంది. కానీ ఆసనాలు చేసినప్పుడు కూర్చున్నది వేరే లెవెల్ ఉంటుంది. ఆసనాలు చేసినప్పుడు బాడీలో ఫ్లో అన్నది మారుతుంది. ఇడా పింగళ బ్యాలెన్స్ అయ్యేటువంటి ప్రాక్టీసెస్ ఉంటాయి అందులో, ఆసనాలు చేసే వాటిలో, నాడి విభజన లాంటి ప్రాక్టీస్లలో. ప్లస్ ఈ ఫస్ట్ చేసే ప్రాక్టీస్లో ఈ స్పైన్ దగ్గర కొద్దిగా ఇది ప్రెషర్ పడుతుంది, దానివల్ల ఇక్కడ కొద్దిగా ఇది హెల్ప్ అవుతుంది. అది చేసి నువ్వు కనుక శాంభవి కూర్చున్నట్లయితే అది వేరే లెక్క తీసుకెళ్తుంది. అది చేయకుండా కూర్చుంటేనేమో అది కొద్దిగా దీంతో పోల్చుకుంటే కొద్దిగా తక్కువ ఉంటుంది, అట్లా అనమాట. సో ఇది అన్నిటికీ వర్తించవచ్చు మీరు ఇక అట్లా. కాబట్టి ఆసనాలు చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీ ఆ బడలిక ఉంటుంది ఎప్పటికీ. బాడీ ఎప్పుడైనా కూడా ఆ బడలిక అంటారు కదా, ఒక లేజినెస్ బడలికలకి వెళ్ళిపోతుంది, అది బాడీ నేచర్ అది. అట్లా పోకుండా మనం ఎప్పటికప్పుడు దాన్ని లేపుతూనే ఉండాలి. అది డౌన్ అయితేనే ఉంటుంది, డౌన్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు రబ్బర్ సాగదిస్తూ వదిలిపెడతాం, మళ్ళీ దగ్గరికి వస్తుంది, మళ్ళీ సాగదిస్తాం, దగ్గరికి వస్తుంది, మళ్ళీ దగ్గర, అట్లా సాగదిస్తాను ఆ దగ్గరకు వచ్చేది ఏదైతే ఉందో అది కొద్దిగా పెరుగుతుంది. ఫస్ట్ ఇంత దగ్గరికి వస్తుంది, సాగదిస్తాను, మళ్ళీ అంతా అక్కడికి వచ్చింది, మళ్ళీ అట్లా సాగదిస్తానంటే ఈ దగ్గరకు వచ్చి కొద్దిగా పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ రేడియస్ 5 సెంటీమీటర్స్ రేడియస్కి వస్తుందంటే నువ్వు సాగదీయంగా 5కి వచ్చుకుంటూ 5.1, 5.1 అట్లా 6 సెంటీమీటర్ రేడియస్ అవుతుంది. అలా సాగదిస్తాను మళ్ళీ 7 సెంటీమీటర్స్కి వస్తుంది. అట్లా 10 సెంటీమీటర్స్ దాకా కూడా రావచ్చు. బాగా సాగదిస్తా అంటే తెగేదాకా కాదు, జస్ట్ సాగదిస్తా అంటే 5 రేడియస్ కాస్త, అంటే ఇట్లా 5 ఉన్నది కాస్త రబ్బరు 10కి వస్తుంది. అంటే 5 ఉన్న 10కి వచ్చిందంటేనే అది ఒక లెవెల్కి ఎదిగినట్టు, చాలా ఒక లెవెల్ ఉన్నట్టు. ఎక్కువ ఇప్పుడు అంటే ఈ సర్కిల్లోనే అది ఎంతైతే ఆ ఏరియా ఎంత 5 సెంటీమీటర్ రేడియస్లో ఎంతైతే ఆ ఏరియా అనుకుంటే 10 అయినప్పుడు ఆ ఏరియా పెరిగింది కదా, అంటే మీరు ఎనర్జీ హోల్డ్ చేసేది పెరిగినట్టే కదా, అట్లా అనుకోవాలన్నమాట. అందుకని ఇది నువ్వు ఇట్లా అనే కొద్దీ, అంటే బాడీని ఆసనాలు చేసే కొద్దీ ఇట్లా వస్తుంది, మళ్ళీ దగ్గరకు వస్తుంది, మళ్ళీ బడలికి వస్తూ ఉంటుంది అనమాట. అట్లా దాన్ని కొద్ది పెంచాలి. అంటే ఎప్పటికప్పుడు ఆసనాలు చేసుకుంటున్నాను అనమాట. ఆసనాలు చేసుకుంటే అది చేయాలి. నాకు అర్థమైనది నేను చెప్పాను అట్లా. అది ఎందుకంటే మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, ఎక్కువ వయసులో కూడా 50 తర్వాత 60 తర్వాత 70లో కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, ప్రతి దానికి డిపెండ్ అవ్వకుండా మనది మనం కనీసం చేసుకోగలగాలన్నమాట. మనం చిన్న బరువులు మోయగలగాలి, మన స్నానం మనం చేసుకోవాలి, మనం తినగలగాలి, గిన్నెలు కడుక్కోగలగాలి, ఊడ్చుకోగలగాలి. అట్లాంటి మనం బయటికి వెళ్ళి మనం తెచ్చుకోగలగాలి, ఒక దూరం వాకింగ్ చేయగలగాలి ఆ 70 వయసులో కూడా. ఇప్పుడున్న మన ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ఇప్పుడున్న క్వాలిటీ ఫుడ్ లేకపోవడం వల్ల, అన్ని కెమికల్స్తో అవ్వడం వల్ల ఆ క్వాలిటీ తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. అప్పటి వాళ్ళు అంటే అసలు ఈ ఆసనాలు ఏం చేసినా చేయకపోయినా ఫుడ్తోనే వాళ్ళకి అన్నీ అంత స్ట్రాంగ్ ఉండేది. వాళ్ళు ఏది తిన్నా అందులో మంచిగానే ఉండేది. ఈవెన్ నాన్ వెజ్లో కూడా అది దాన్ని ఏమంటారు, అది క్వాలిటీ ఉండేది నాన్ వెజ్. ఇప్పుడున్న నాన్ వెజ్ కంటే 50 years 100 years వాళ్ళు ఫుడ్ పరంగా డెఫినెట్గా వాళ్ళు వేరే రేంజ్గా
ఫుడ్ పరంగా వేరే రేంజ్ అంటే వాళ్ళ బాడీ కూడా వేరే రేంజ్లో ఉన్నట్టు. మన బాడీస్తో పోల్చుకుంటే వాళ్ళ బాడీస్ చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు. అందుకే ఇప్పుడు ముసలోళ్ళు కూడా, ఇప్పుడున్న ముసలోళ్ళు మన నానమ్మలు తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు చాలా పనులు చేస్తారు, అయినా మళ్ళీ యాక్టివ్గానే ఉంటారు. మనం కొద్దిగా ఏదైనా చేయగానే అసలు వీక్ అయిపోతాం ఇప్పుడు మనమైతే. ఎందుకంటే అప్పుడు వాళ్ళు తిన్న ఫుడ్స్ వేరు, మనం తినేటివి వేరు. అట్లనే అనేది. అందుకని ఇవన్నీ గమనించుకొని చూసుకోవాలి. మెయిన్గా అయితే స్థూలం సూక్ష్మం ఉంటే చెప్పాలనుకున్నది పట్టుకోండి మీరు. ఈ ఆసనాలు ఎక్కువసేపు బాగా చేసినట్లయితే అది సూక్ష్మంగా కన్వర్ట్ అవుతుంది. సూక్ష్మం కన్వర్ట్ అయినప్పుడు ఇప్పుడు బాడీ పరంగా కొద్దిగా అది ఏదైతే ఈ ఎనర్జీ కన్వర్ట్ అయిందో మళ్ళీ మన స్థూలాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే మళ్ళీ ఆ పచ్చి ఫుడ్స్ అనేది తినాలన్నమాట. నాన్ వెజ్ స్థూలానికి ఉపయోగపడుతుంది, కానీ అది అవేర్నెస్ని డల్ చేస్తుంది, సూక్ష్మంని డల్ చేస్తుంది. అది నాన్ వెజ్ ఎక్కువ తిన్నట్లయితే మీకు బాడీ మంచిగా ఉంటుంది కావచ్చు. మీరు మంచి నాన్ వెజ్, క్వాలిటీ నాన్ వెజ్ తిన్నట్లయితే మీకు బాడీ పరంగా మంచిగా ఉంటుంది కావచ్చు ఖచ్చితంగా. బాడీ పరంగా మజిల్ పరంగా బిల్డ్ చేస్తుంది, గ్రేటే. సూక్ష్మం డల్ అయిపోతుంది. నాన్ వెజ్ తినేవాళ్ళు బ్రెయిన్ మొత్తం డల్ అయిపోతుంది. నాన్ వెజ్ ఎక్కువ తినేవాళ్ళు ముద్దు బారిపోతుంది అంటారు. ఎస్పెషల్లీ మళ్ళీ సద్గురు చెప్పినట్టు మనకు దగ్గరున్నే అసలుకే తినొద్దు. మనం మమ్మల్స్ దగ్గరున్నే తినొద్దు అనమాట. అంటే మనం కామన్గా తినే వాటిలలో చూసినట్లయితే మమ్మల్స్కు దగ్గరుండేది గొడ్డు లాంటి ఏదైతే అవి అసలుకే తినొద్దు. మన హిందూ స్టేట్లో అది లేదు, వేరే వాళ్ళు తింటారు కాబట్టి అది ఖచ్చితంగా తినొద్దు. అది మన పరంగా అది పాపం తప్పు అనేది ఒకటి ఉన్నది, అది మంచిదే. బట్ అట్లా కాకుండా సైంటిఫిక్గా చూసినా కూడా అసలుకే తినొద్దు. అది మొత్తం ముద్దుబారిపోతుంది, డౌన్ అవుతుంది. దానికి మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవడానికి వాళ్ళు వేరే ఏమన్నా తినడం, వేరే ఏమైనా చేయడం చెప్తారు, అది వేరే విషయం. కానీ మెయిన్గా మనం తినే వాటిల్లో ఆ తర్వాత మేక ఉంటుంది. ఫస్ట్ డేంజరు మమ్మల్స్ దగ్గర ఉండేది, ఆ తర్వాత మేక నెక్స్ట్ డేంజరు, కొద్ది తక్కువ దీనికంటే. ఆ తర్వాత కోడి నెక్స్ట్. మేక కన్నా కోడి బెటర్ అన్నమాట. మళ్ళీ బాయిలర్ అవి వేరే రీజన్స్, వేరే రకంగా వాటిని పెంచడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, చికెన్ తినడం వల్ల ఇప్పుడు ఆడవాళ్ళు తొందరగా మెచ్యూర్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. అవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తాయి, ఎందుకంటే కోళ్ళని అట్లా పెంచుతారు కాబట్టి. న్యాచురల్గా నాటుకోళ్ళు అవి తిన్నా కూడా మేక కంటే కోడి తిన్నది అన్నమాట. దీని ప్రకారం చూసుకుంటే దానికన్నా ఇంకా మనకు దూరంగా ఉండేది, మన ఎవల్యూషన్, మన మమ్మల్కి దూరంగా ఉండేది ఫిషెస్ అన్నమాట, చేపలు. అంటే సీ ఫుడ్ అన్నమాట. సీ ఫుడ్ అది ఫస్ట్ లైఫ్ మీద ఫస్ట్ వాటర్ బాడీ ఫస్ట్ లైఫ్ కాబట్టి అది మనకు దూరంగా ఉంటుంది కాబట్టి అది తింటే తొందర మనలో కలిసిపోతుంది మన సాఫ్ట్వేర్లో అని చెప్తాడు సద్గురు. అండ్ అది నిజమే కూడా. అట్లా అది ప్రాపర్ మంచి సైంటిఫిక్ రీజన్ అనమాట అది. ఎందుకంటే ఇప్పటి వాళ్ళకి ఎలా చెప్పాలో అట్లా చెప్తుండు. ఇప్పుడు తింటే పాపం అది అని చెప్తే ఇప్పుడు ఎక్కదు కదా, అట్లా చెప్తే నడవదు కాబట్టి కరెక్ట్ సైంటిఫిక్గా చెప్తాను అనమాట. అట్లా సైంటిఫిక్గా యోగిక్ సైన్స్ ప్రకారం చెప్తుండు సద్గురు. సో అది చూసుకోవాలన్నమాట. మనం దూరంగా ఉండేది. సో మీరు నాన్ వెజ్ తినాల్సి వస్తే మీరు ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలంటే మాత్రం ఫిష్ తినండి అని చెప్తారు సద్గురు. ఇది తప్పదు అనుకుంటే మానేస్తే బెటరు, లేదంటే తినాలి కూడా ఫిష్ బెటర్, ఎందుకంటే మనకు అంత దూరంగా ఉంటుంది కాబట్టి అట్లా. బట్ నాన్ వెజ్లో మీరు ఏది తిన్నా క్వాలిటీ చూసుకోవాలి. అవి ఎట్లా హైబ్రిడ్ పెంచి ఇంజెక్షన్ అంటే మందులు ఇచ్చి పెంచి అవి తొందరగా పెరిగేటట్టు అది ఒక సంవత్సరంలో ఇంత నుంచి సంవత్సరాలు ఇంత అయ్యేది ఆ 3 monthsలో 4 months ఇంత అయ్యేటట్టు చేస్తారనమాట మందులతో. దానివల్ల మనం అది తిన్నప్పుడు మనలో కూడా హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అవుతుంది అనమాట. అందుకే ఇప్పుడు బాయిలర్ చికెన్ లాంటివి తినడం వల్ల, వేరే జంక్ ఫుడ్స్ లాంటివి తినడం వల్ల కూడా అవి ఏంటిది, అది ఒక 6 నెలల్లో ఇంత అవ్వాల్సిన కోడి నీకు 1 నెలలోనే ఇంత అవుతుంది. ఒక 6 నెలలు ఇంత అవ్వాల్సింది 1 నెల 2 నెలలే ఇంత అవుతుందంటే మీ మెచ్యూర్ 16 yearsకి 17 yearsకి మెచ్యూర్ అయ్యేవాళ్ళు ఆడపిల్లలు 16 years 17 అయ్యేవాళ్ళు ఇప్పుడు 10 yearsకి 9 yearsకి అవుతారు. 10th తర్వాత నువ్వు ఇంటర్ టైంలో అవ్వాల్సిన వాళ్ళు ఇప్పుడు 5th క్లాస్లో అవుతారు. మరి 5th క్లాస్లో 7th 8th 6th 5th క్లాస్లో అవుతారనమాట మెచ్యూర్ అవ్వడం. ఎందుకు అవి తింటారు కదా, ఆ తొందర పెరిగినవి తింటారు కదా, వీళ్ళు కూడా తొందర మెచ్యూర్ అవుతారు అన్నమాట. తొందర మెచ్యూర్ అవుతారు. మగవాళ్ళైనా కూడా ఎవరైనా మగవాళ్ళలో హార్మోన్ ఇంబాలెన్స్ ఏవో రకరకాల ఆరోగ్య సమస్యలు, ఆడవాళ్ళు కూడా ఏవో ఆరోగ్య సమస్యలు, అందులో ఈ మెచ్యూర్ తొందర అవ్వడం ఒకటి అండ్ అదర్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే బాడీ స్ట్రక్చరు పరంగా తేడా వస్తాం వాళ్ళకు. తొందర లావ్ అయిపోతా ఉన్నారు ఊరికే, తొందరగా లావ్ అయిపోవడం, బాడీ పార్ట్స్ పరంగా ప్రాపర్ ఏజ్లో ఉండాల్సినవి ముందే అన్నీ ఇంప్రాపర్గా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. అట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి మెయిన్గా చూసుకోవాలి. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ.